తెనాలి కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో భోగి సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం భోగి మంటలు వేసిన తదుపరి సంక్రాంతి పండుగ ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని చావాస్ గ్రాండ్లో తెనాలి కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం భోగి మంటలు వేసిన తదుపరి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసే ముగ్గుల పోటీలు నిర్వహించారు. హరిదాసులు, జంగమదేవర్లు, బుడబుక్కలవారు, చిలక జోస్యం, గంగిరెద్దులు, పందెపు కోళ్ల పోటీల మధ్యలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రాంత ప్రజలకు, పరిసర గ్రామ వాసులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కాకతీయ సేవా సమితి తరఫున తెలియజేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మా ఈ వేడుకలకు అందరూ విచ్చేస్తున్నారు. అందరూ వచ్చి మా సేవా సమితి మీ సహాయ సహకారాలు అందించి సమితి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఖమ్మం గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు జెట్టి కుసుమకుమార్, అలాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, బెజవాడ వెంకట్రావు, ఇదే విధంగా తెలంగాణ కమ్మ సంఘం సభ్యులు బొడ్డు రవికుమార్, అలాగే ఎర్ర నాగేశ్వరరావు, అప్పసాని రాజేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, నన్నపనేని సుధాకర్, జెట్టి రావణ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కాకతీయ సేవా కమిటీ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముక్కామల మధుబాబు, కార్యదర్శి చావా యదుకృష్ణ, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీ ఆవుల దశరథ రామయ్య, కమిటీ సభ్యులు ఈదర శ్యాంప్రసాద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అంచా రామ్చంద్, రావులపల్లి అనిత పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాస్తి సరళ, బోయపాటి అరుణ, కనుమూరి కృష్ణకుమారి, కనుమూరి రాజ్యలక్ష్మి, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకి కమ్మకులం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి గోత్రాలు తెలియదు, ఇంటి పేరు తెలియదు. ఒకనొక టైంలో ఇంటి పేరు చెప్పుకుంటే కులం పేరు తెలుస్తుందేమని భయప్రాంతం గురైన ప్రాంతం. అటువంటిది నేను ధైర్యంగా మనం తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి రాజకీయంగా మనం బలంగా ఎదగడమే, బలంగా ఉండటమే కారణం. రాజకీయ రంగంలో మనందరినీ ఏ పార్టీలో ఉండాలి, వాళ్ళకి నచ్చిన సిద్ధాంతంలో ఏ పార్టీలో అయినా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ అందరం వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, తోడ్పాటు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తూ వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. కొన్ని రంగాల్లో మనం వెనక్కి లాభపడుతున్నాం, వెనక్కి నెట్టబడుతున్నాం, అదిలో ముందు వెళ్ళాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక ఆయన మంచి కవి, హేతువాది, సూత్ర పురాణం తర్వాత ఎన్నో గ్రంథాలు రాసి సమాజాన్ని మేలుకొల్పడంలో కొన్ని వందల మంది పోషించిన పాత్ర ఒక్కడ పోషించాడని నేను సభాముఖంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వారసులుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. 25 లక్షలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికి ఒక 7 లక్షలు మేము ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మాకు రావడం జరిగింది. మనకి ఎవరన్నా ఒక స్థలం ఇస్తే దాంట్లో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మనకి దానికి ఫండ్స్ ఏ రకంగా ఆగో, మనం చేసేది ఒక మంచి కార్యం. ఈ కార్యానికి మీరందరూ సహకారం అందిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు మనకి ఎట్లానే మోతకలో మన పెద్దలకి ఒక కన్వెన్షన్ సెంటర్ బ్రహ్మాండంగా కట్టారు. ఇక్కడ ఉండాలలో కొంతమంది కన్వెన్షన్ సెంటర్ కూడా చూసుకుంటారు. నేను చూసిన వెంటనే నేను అందులో మెంబర్ అవ్వాలని